హలో అండి, హాయ్, వెల్కమ్ టు గౌరీ సిరి బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే పార్క్ వచ్చామన్నమాట. ఇంకా పార్క్ అంటే ఇక్కడే మాకు ఇంటి దగ్గరలోనే 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా చిన్న పార్క్ అనమాట. ఇంకా దీని పక్కనే పాండా కూడా ఉంటుంది. మేమైతే ఇప్పుడు పాండాకి అయితే వెళ్ళట్లేదు. పక్కనే పాండా ఉంటుంది కానీ మేము వెళ్ళట్లేదు. పిల్లల్ని ఇక్కడ పార్క్లో కొద్దిసేపు ఆడించుకొని వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది, లోకల్ మార్కెట్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొని వెళ్ళాలి అనేసి వాక్లో వచ్చాము. స్టోలర్ తీసుకొని వాక్లో వచ్చాము. ఇంక ఇక్కడ కొద్దిసేపు అయితే వీళ్ళని ఆడించుకొని దాని తర్వాత వెజిటబుల్స్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా చాషు కృషిక అయితే ఆడుతున్నారు. కృషిక అయితే మంచిగా ఆడుకుంటుంది ఇక్కడ. అందుకే ఇంకా చల్లగా ఉందనేసి అయితే ఈ మధ్య రావట్లేదు. ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది. అందుకే ఇంకా మరి బోర్ ఫీల్ అయిపోతుంది కృషిక అనేసి. చాషు అయితే స్కూల్కి వెళ్ళేసి వస్తాడు కాబట్టి ఇంకా చాషుకి అయితే ఏం స్కూలు హోంవర్క్స్ ఇవే సరిపోతున్నాయి. ఇంకా కృషికని బోర్ ఫీల్ అయిపోతుంది. నేను కృషిక ఇంకా బయటకని రావడం తక్కువైపోయింది కదా, చాలా కూల్గా ఉంది అనేసి ఇంకా ఇప్పుడైతే వచ్చాము. సో ఇంకా వీళ్ళని ఆడించుకొని ఇంకా వెళ్ళాలి. చూడండి, చాషుతో పాటు ఇంకా కృషిక కూడా అన్నీ ఆడేస్తుంది అనమాట. అంటే మెయిన్గా ఏంటంటే భయపడదనమాట, భయపడకుండా ఆడుకుంటుంది. ఇంకా చాషు ఉన్నాడు కాబట్టి ఇంకా ఈడైతే ఇలా ఉంది. ఇంకా మేము కూడా వాకింగ్ చేద్దాము అని వీళ్ళు ఆడుకుంటారు, మేము వాకింగ్ చేయొచ్చు అని వచ్చినాం. కానీ ఇంకా అంటే కృషిక చిన్న ఉంది కదా, మళ్ళీ పాడుతుందేమో అనేసి కృషికతోనే ఉంటామన్నమాట. ఇంకా నేనైతే కొంచెం సేపు వాకింగ్ చేసిన. గౌరీ అయితే కృషిక దగ్గర ఉన్నాడు. ఇంకా కొద్దిసేపు ఆడించుకొని వెళ్ళాలి. అసలు దింపేస్తే కూడా ఏడుస్తుంది అనమాట. వద్దు చాలు ఇంకా వెళ్దాము, లేట్ అవుతుంది అంటే కూడా ఇంకా కొద్దిసేపు అనేసి అంటున్నారనమాట. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది అనమాట. మేము ఆల్రెడీ డిన్నర్ చేసి పిల్లలు కూడా తినిపించుకొని తీసుకొని వచ్చిన. ఇంకా ఆడుకుంటారనేసి ఫ్రైడే నైట్ అనమాట. చిన్న ఉంటుంది. ఇంకా కార్నిష్కి వెళ్తే ఇంకా చాలా పెద్ద ప్లే ఏరియా ఉంటుంది, ఆడుకోవడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇది. ఇంకా ఈడైతే చాలామంది ఉంటారు. ఇవాళ తక్కువ. ఇంకా నేను గౌరీ కొద్దిసేపు కూర్చున్నాము. కృషిక కూడా వచ్చి కొద్దిసేపు కూర్చుందనమాట. ఇంకా ఇలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా చాషుకు వీళ్ళు ఆడుకుంటుంటే ఇంకా కొద్దిసేపు కూర్చొని ఇంకా నేను గౌరీ కొద్దిసేపు అలా మాట్లాడుకొని ఉన్నామన్నమాట. చూడండి, హాయ్ చెప్తుంది. ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. Siri Vlogs. Gauri Siri Vlogs. Gauri Siri Vlogs. Do subscribe. Do subscribe. No miss it. Again you. చిన్ని హాయ్ చెప్పమని చెప్తే వెల్కమ్ టు గౌరీ సిరి బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమ్ హస్ హోమ్ అని చెప్తున్నాడు అనమాట. అందుకే నవ్వుతున్నా. అంటే సబ్స్క్రైబర్స్ అందరినీ రండి మా ఇంటికి అని చెప్తున్నాడు, అందుకని నవ్వుతున్నాను. సో ఇట్లా అని ఇప్పుడు సౌదీలో అంటే మేము ఉండే ప్లేస్లో స్ట్రీట్స్ ఎలా ఉంటాయంటే ఫుల్ రష్ ఏరియా అనమాట. చాలా రష్ ఉంటుంది, ఫుల్ సిటీ అనమాట. ఎక్కువగా ప్లేస్ ఉండదన్నమాట. 24 hours మనుషులు తిరుగుతూనే ఉంటారు. నైట్ టైం కూడా ఏ టైంలో వచ్చినా అసలు అంటే తిరుగుతూనే ఉంటారనమాట. ఇంకా ఇప్పుడు రంజాన్ మంత్ స్టార్ట్ అయిందంటే ఇంకా మొత్తం నైట్ లైఫే అనమాట. మంచిగా నైట్లలో
ఇక్కడ చూడండి గర్ల్స్ కూడా బయట కూర్చొని కాఫీ అనమాట, సౌదీ అంటేనే కాఫీ. ఫుల్గా బాయ్స్, సౌదీస్, గర్ల్స్, బాయ్స్ అందరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చిన్న కాఫీ ఉన్నా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. చూడండి ఎంత బాగా కూర్చున్నారో. ఇంకా వెదర్ కూల్గా ఉంది కాబట్టి ఈ టైంలోనే వాక్ చేయగలుగుతాము. ఇంకా హాట్ వెదర్ ఉన్నప్పుడు అయితే అసలు బయటకే రాము. ఇంకా సౌదీలో ఇలానే ఉంటుంది అనమాట. ఈ 2 months ఫుల్ కూల్గా ఉంటుంది, అసలు బయటకి రావాలనిపించదు. అట్లా సేమ్ టైం ఫుల్గా హాట్గా ఉంటుంది. అసలు ఒక 2-3 అడుగులు కూడా వేయలేము బయట, అంత హాట్గా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉంది, ఇంకా అందుకే వాక్ చేస్తున్నాము. మరి చల్లగా లేదు ఈరోజు, కొద్దిగా బెటర్గా ఉంది. అది చూడండి ఇక్కడ ముందు పెట్ పార్క్ అని ఉందన్నమాట, కఫే. అక్కడ అన్ని పెట్స్ ఉంటాయి. మెయిన్గా ఇక్కడ ఎక్కువగా క్యాట్సే ఉంటాయి అన్నమాట. ఎక్కువగా క్యాట్స్నే పెంచుకుంటారు డాగ్స్ కన్నా. చూడండి మంచి మంచి క్యాట్స్ ఉంటాయి. అసలు అవి ఎంత ఎంత పెద్దగా చబ్బిగా ఫుల్గా ఎంత బాగుంటాయో. పిల్లలని బాగా పెంచుకుంటారు ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు మనకి ఇండియాలో అయితే గలిగలికి డాగ్స్ ఉంటాయి కదా, ఈడ క్యాట్స్ కూడా ఉంటాయి కానీ అంత ఎక్కువగా ఉంటాయి కదా. ఈడైతే క్యాట్స్ అనమాట, అన్ని గల్లిగల్లిగా క్యాట్స్ ఉంటాయి అనమాట. అవి కూడా పెద్ద పెద్దగా ఉంటాయి. చూడండి ఇవి ఎలా ఉన్నాయో, పెద్దగా ఉన్నాయో, అవి స్మూత్గా ఉంటాయి, ఎంత బాగుంటాయో చబ్బిగా. అయితే ఇంకా దీంట్లో మొత్తము పెట్స్ ఉన్నాయి అన్నమాట, క్యాట్స్. ఇంకా మెయిన్గా ఎల్లి కఫే ఉంది, ఇంకా ఇవి ఉంటాయన్నమాట. మంచిగా అన్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్యాట్ ఎలా పడుతుంది చూడండి. ఇంకా ఈ అమ్మాయి చూడండి అంటే వాళ్ళు పెంచుకుంటారనమాట, అందరూ పిల్లలు కూడా క్యాట్స్ ని బాగా. ఇంకా క్రిష్గా చూస్తుంది అనమాట ఈ క్యాట్స్ ని. అందుకే ఇంకా ఒక నిమిషం ఆగి, అంటే లోపలికి వెళ్ళాలంటే ఇంకా 50 riyals ఏదో ఎంతో ఛార్జ్ చేస్తారంట. ఇంకా మొన్నే చాషుకి ఆల్రెడీ డాగ్ గీరిందనేసి డాగ్ వ్యాక్సిన్ వేయించినాము. ఇప్పుడు మళ్ళీ అది కొంచెం గీరినా ఏం చేసినా మళ్ళీ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి వస్తుంది అనేసి చాషు వెళ్తా లోపలికి అన్నా అస్సలు అలో చేయలేదు గౌరీ. మళ్ళీ ఇంకా అది గీరింది అనుకో, ఇప్పుడు అదో పని అయిపోతుంది. అంటే మా అలవాటు ఉన్న ఏం కాదు, మనకి ఇంకా కొత్త కాబట్టి ఎందుకులే అనేసి ఇంకా వద్దని అన్నాడు. కొద్దిసేపు అలా చూసినాము అని చాషు లోపలికి వెళ్దాం అని ఒకటే గొడవ. నో 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 All things may have to happen one day. One by one we'll do all everything. I'm taking time for the No, no. I'm not catching up. Chadama? కృషిక ఇంకా చూడండి, కృషిక దూరం నుంచి చూస్తుంది కానీ దగ్గరకు వస్తే భయపడుతుంది అనమాట. అందుకే ఇంకా గ్లాస్ అడ్డంగా ఉంది కాబట్టి మంచిగా కూర్చొని చూస్తుంది. సో క్యాట్ అని పిలుస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోదాము, వచ్చేసామండి. ఇదే వెజిటేబుల్ షాపు, చిన్నగా ఉంటుంది కానీ ఇండియన్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. అంటే ఇండియా నుండి ఇంపోర్ట్ చేసుకుంటాడు, ఆల్మోస్ట్ ఇండియన్ వెరైటీస్ ఉంటాయి. సో అంటే టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ అవే టమాటోస్, అవే అల్లం వెల్లుల్లి, సేమ్ అవే ఆకుకూరలు కదా, ఏవైతే ఏంది అన్నీ కాదనమాట. ఇండియావి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ కంట్రీస్వి డిఫరెంట్గా టేస్ట్ ఉంటాయి. మనకి ఇండియన్ వెరైటీస్ అలవాటు కాబట్టి ఇంకా అవైతేనే మంచిగా అనిపిస్తాయి కదా. ఇంకా సో దట్ ఇంకా దొరికినవి అయితే ఉన్న వాటి అయితే ఆల్మోస్ట్ ఏవైతే ఇండియావి దొరుకుతాయో అవైతే తీసుకుంటాము. ఇంకా చాషు చూడండి, ఇంకా లోపలికి రాగానే ఫస్ట్ రాస్బెర్రీస్ అండ్
బ్లూబెర్రీస్ ఇంకా ఇవే తీసుకుంటాడు. ఇవి వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ అనమాట. మీకు ఎవరైనా టేస్ట్ చేస్తారా ప్యాషన్ ఫ్రూట్? టేస్ట్ చేస్తే కమెంట్ చేయండి. ఇంకా చాషుకి అయితే ఇష్టంగా తింటాడు ప్యాషన్ ఫ్రూట్ కూడా. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఇంకా ఇండియాలో మన ఇంటి దగ్గరికి ఫ్రెష్గా వస్తే ఎలా ఉంటాయి అంత ఫ్రెష్గా ఉంటాయి, అంతకన్నా ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అసలు ఎట్లా ఇంత ఫ్రెష్గా ఇక్కడి వరకు తీసుకొస్తారో తెలియదు. కానీ ఇంక ఇక్కడ ముల్లంకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలి. మెయిన్గా నేను వస్తాను ఎందుకంటే కొన్ని వెజిటేబుల్స్ నాకు నచ్చినవి కొన్ని తీసుకోవడానికి అయితే నేను వస్తాను. ఆల్మోస్ట్ ఎప్పటికీ గౌరీ వచ్చి తీసుకొస్తాడు. ఇంకా వీలైతే ఎప్పటికి ఇక్కడే తీసుకొస్తాడనమాట. తెలుసు అనమాట, వచ్చి అన్నీ చెప్పేస్తుంటాడు ఎన్ని కేజీలు అనేసి. ఇంకా వాళ్ళే ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. ఇంక ఇప్పుడైతే పాలకూర తీసుకుంటున్నాను నేను. ఇంకా మేము ఉండేదే నలుగురం కాబట్టి ఇంకా తక్కువనే పడతాయి. ఇంక ఇక్కడ చాషు అయితే వాల్నట్స్ కోసము అడుగుతున్నాడు, వాల్నట్స్ కావాలి అనేసి. ఆల్రెడీ ఇంట్లో వాల్నట్స్ ఉన్నాయి కానీ ఓపెన్ చేసినవి ఉన్నాయన్నమాట. ఇంకా ఓపెన్ చేయని కావాలంట. ఇంక ఇక్కడ నేనైతే ముల్లంకాయలు అయితే తీసుకుంటున్నా. ఫ్రెష్గా ఉంటాయి చాలా. ఇంకా పుచ్చులు అయితే మెయిన్గా పుచ్చులు అయితే అసలుకే ఉండవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా వెజిటబుల్స్ తీసుకొని వెళ్ళి ఇంకా అన్నీ సెట్ చేసేసుకొని పడుకోవడమే. ఇంకా నా టైం వచ్చేసి 10 అవుతుంది. ఈ షాప్స్ అన్నీ ఒక 11:30 to 12 వరకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కువగా నైట్ లైఫే ఉంటుంది. ఇంకా మెయిన్గా ఫ్రైడే అయితే లేట్గా వస్తారనమాట. ఈవినింగ్ టైం ఎక్కువసేపు ఉంటారు మార్నింగ్ టైం కంటే. ఇంకా బిల్లింగ్ చేసేసి మొత్తం ఏం కాస్ట్ అది అడిగేది ఏం లేదు, ఇంకా బిల్ చేసేస్తాడు. ఇంకా మంచి ఫ్రూట్స్ అన్నీ చెప్పినవన్నీ అంటే ఇంకేమైనా కొత్తవి కొంచెం వెరైటీస్ ఏమైనా కావాలి అంటే వచ్చినప్పుడు కాల్ చేయమని చెప్తే కాల్ కూడా చేస్తాడనమాట ఏవైనా కావాలి అన్నప్పుడు. ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. స్వీట్ కార్న్, చెరుకు, ఈ పల్లీలు అన్నీ. ఇంకా ఇక్కడ అనపకాయ ఉంటుంది అనమాట, చాలా చిన్నగా ఉంటుంది అది కూడా చిన్నగా ఉంటుంది. కాకపోతే ఫ్లేవర్ ఆ స్మెల్ కోసము ప్రతి వీక్ తీసుకొస్తాడనమాట గౌరీ. ఇంకా ఇదే అనమాట ఆ వెజిటేబుల్ షాప్. ఇంకా ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా ఈ కొబ్బరిలో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.